చూడండి నా వీడియోస్ చూడండి, తిట్టండి నన్ను బాగా తిట్టండి. చూడండి నాకు చాలా అంటే చాలా 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 కోపం వస్తుంది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఇంత వీక్గా ఉన్నారు? ఎందుకు రివ్యూవర్స్ని అంత బ్లైండ్గా నమ్మేస్తారు? దే ఆర్ బ్రెయిన్ వాషింగ్ యువర్ మైండ్స్ అండి. చాలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. లైక్ భోగిరెడ్డి, బూదిరెడ్డి, గలగట్టల పీతు, చికెన్ 65, డౌన్ వేవ్స్ 2.0, వీళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే నామినేషన్లో రాలేదు ఇమాన్యువల్, ఇంకా గెలవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఓటు ఎవరు సోది. వాళ్ళు ఎవరండి వాళ్ళు డిసైడ్ చేయడానికి? మీరు చూసారు ఆడియన్స్, మీకు తెలీదా ఎవరు ఎలా ఆడుతున్నారని చెప్పేసి? మీకు ఎవరు నచ్చితే ఎవరు బాగా ఆడుతున్నారు అంటే వాళ్ళకే ఓటేయండి. వాళ్ళు ఇండైరెక్ట్గా మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇంకా ఇమాన్యువల్కి ఓట్ బ్యాంక్ లేదు అంటే ఏం చేస్తారంటే, ఇమాన్యువల్కి ఓట్ వేసే వాళ్ళు కూడా ఏం చేస్తారు, థింక్ చేస్తారు, అయ్యో ఇంకా నేను నా ఓటు తనకి వేసిన వేస్ట్ కదా అని చెప్పేసి తనుజకు, కళ్యాణ్కు వేస్తారు. దట్ ఈస్ నాట్ రైట్ అండి. ఏముంది, ఎప్పుడు హిస్టరీలో ఎప్పుడు జరగలేదు నామినేషన్లో రాకుండా గెలిచిన వాళ్ళు ఎవ్వరూ లేరు. బట్ ఈసారి హిస్టరీ క్రియేట్ చేస్తాడేమో ఇమాన్యువల్, ఎవరికి తెలుసు. నామినేషన్స్లో రాకుండా కంటిన్యూస్గా ఇన్ని వీక్స్ ఫైనల్కి గెలిస్తే కిక్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎవరికి తెలుసు. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండి. అట్లీస్ట్ నా వీడియో చూసి ఒక్కరైనా రైట్ స్టాండ్ తీసుకుంటారని చెప్పేసి ఈ రివ్యూవర్స్ని చూస్తే అంత కోపం వస్తుంది నాకైతే సీరియస్లీ. వాళ్ళ మాటలు నమ్మకండి. ఓకే చూడండి, దట్ ఈస్ ఫైన్, బట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి కోట్ చేయండి. ఇంకా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. రీతు అయితే షీ ఈజ్ అమేజింగ్ ఇన్ ఆల్ థింగ్స్. షీ ఈజ్ క్యూట్, ఇంటెలిజెంట్ అండ్ చాలా బాగా ఆడుతుంది అన్ని గేమ్స్. తన మెచ్యూరిటీ చాలా బాగుంది. బట్ వీళ్ళు రివ్యూవర్స్ ఏమంటే ఈ రీతుని ఎప్పుడు చాలా బాగా ఆడుతుంది, బట్ డేమాన్ పవన్తో రిలేషన్షిప్ ఏం చేసింది తను పెద్ద? మీరు చేయలేదా ఆ ఏజ్లో? ఓవర్ యాక్షన్ చేస్తాను. గెలవడానికి ఛాన్స్ ఉంది, ఇప్పుడు కూడా గెలుస్తాడు. ట్రస్ట్ మీ ఆన్ దిస్. ఓట్ ఫర్ అ రైట్ పర్సన్, స్టాండ్ ఫర్ అ రైట్ పర్సన్. ఓకే, చూడండి నా వీడియోస్ చూడండి, తిట్టండి నన్ను బాగా తిట్టండి.